విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతిపాదనను విరమించుకోవాలి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతిపాదనని ప్రభుత్వం విరమించుకోవాలి జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులను కలుపుకొని సిఐటి ఆధ్వర్యంలో ఎల్లుండి 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని మండలాల్లోని గ్రామాల వారీగా మధ్యాహ్న భోజన కార్మికులు 21వ తారీఖు నాడు తలపెట్టిన మధ్యాహ్న భోజన రంగం కమిటీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఆ రోజు 21వ తారీఖు నాడు హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా సిఐటి రంగం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు మారిన మధ్యాహ్న భోజన కార్మికులు స్థితిగతులు మారతలేవని చెప్పి ఈ ప్రభుత్వాలకు చెంపపెట్టు వచ్చే విధంగా రేపు 21వ తారీఖు నాడు జరిగే బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి అక్టోబర్ మాసం నుంచి వీరు జేబులో నుంచి పెట్టిన కోడిగుడ్ల బిల్లులు కూడా ఇప్పటివరకు రాకపోవడం ఈ ప్రభుత్వాల ద్వంద్వ నీతి వైఖరికి నిదర్శనం అని చెప్పుకోవాలి. గత 4-5 నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీళ్ళకి నెలకు 2,000 రూపాయలు ఇస్తాన్న జీతం ఏదైతే ఉందో కూడా అది కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరవాలని చెప్పి దానిలో నిరసనలో భాగంగా రేపు 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మధ్యాహ్న భోజన రంగం కమిటీ సిఐటి తరఫున పిలుపునివ్వడం జరిగింది. జిందాబాద్ సిఐటియు. ఈరోజు కోనరావుపేట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు అప్పచెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగింది. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము పెండింగ్ బిల్లులు ఇట్లాగే అవస్థ పెడితే మేము ఎన్నోసార్లు ధర్నాలు చేస్తుంటే ఆ ధర్నాల కాడికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇక్కడున్న గెలిచిన ఎమ్మెల్యేలు ఆ టెంట్ల వద్దకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము మీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు స్పందిస్తాము, మీకు 10,000 వేతనం ఇస్తాము, మీకు బోళ్ళు ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ మార్పు కొరకు కార్మికులందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓట్లేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెకెక్కించిన తర్వాత ఇప్పటికి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి వీళ్ళ కోడిగుడ్ల బిల్లు లేవు, మెస్సు బిల్లులు లేవు, వంట సామాగ్రి లేదు, అక్కడ వంట చేయడానికి కూడా షెడ్లు లేవు, పరిస్థితులు ఉన్నాయి. 8 నెలల నుంచి ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా అనుసరిస్తుంది. కాబట్టి అట్లాగే ఈ పథకాన్ని మొత్తంగా తీసేయాలని నిర్ణయించుకునే పద్ధతిలో ఇప్పుడు వేరే మండలంలో ఒక మండలంలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు అప్పచెప్పడం అనేది జరిగింది. గత ప్రభుత్వాన్ని కూడా మేము మెడలు వంచి అప్పుడు అక్షయ పాత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అక్షయ పాత్రకు ఇవ్వడము చేస్తుంటే మేము ఎన్నో ధర్నాలు చేసి ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని ఉపసంహరించుకునే విధంగా చేయడం అనేది జరిగింది. దాని కొరకే రేపు చలో హైదరాబాద్ 21 తారీఖు నాడు ఆ పథకాన్ని హరే రామ హరే కృష్ణకు ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలని కమిషనర్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రభుత్వము వెంటనే ఆ హరే రామకృష్ణ దానికి ఇచ్చే పథకాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లా వీళ్ళకు బిల్లులు 8 నెలల బిల్లులు వెంటనే చెల్లించాలి. వీళ్ళకు వంట సెట్లు లేవు, వంట సెట్లు నిర్మించాలి. సిలిండర్ ప్రభుత్వం ఇవ్వాలి, కోడిగుడ్లు ప్రభుత్వం ఇవ్వాలి, వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్లతో రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. ఇక్కడున్న కోనరావుపేట మండలంలో ఉన్న కార్మికులందరూ అట్లాగే జిల్లాలో ఉన్న కార్మికులందరూ 21 తారీఖు నాడు వంటలు బంద్ చేసి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాద్ తరలి వెళ్ళాలని కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.